మనం చిన్నప్పటి నుండి ఈరోజు స్కూల్లో ప్రతిజ్ఞ చేస్తున్నాం. అది ఎలా ఉంటుంది అంటే, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరు, నేను నా దేశంను ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. ఏది వారసత్వ సంపద? అసలు వారసత్వానికి మనకి భారతదేశం పూర్వకాలం నుండి మనకి ఏమి ఇచ్చింది, దాన్ని మనం కాపాడుకోగలుగుతున్నాము? ఇదే క్వశ్చన్. ఈ రోజు వరకు కూడా అక్బర్ ద గ్రేట్, బాబర్ ద గ్రేట్ అని చదువుతున్నాం. అదేనా మన వారసత్వ సంపద? ఇప్పటికి కూడా అక్బర్ రోడ్డు, బాబర్ రోడ్డు, ఔరంగజేబ్ రోడ్డు, అమీర్పేట్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఇవన్నీ కూడా నిజానికి మన వారసత్వ సంపదనే. నిజానికి దోచుకున్నవాడు దోచుకున్న తర్వాత మనం దాన్ని క్లీన్ చేసి, ఇంటిని క్లీన్ చేసి, అన్నీ క్లీన్ చేసి మనం కొత్తగా మన యొక్క జీవితాన్ని ప్రారంభిస్తాం. కానీ ఇక్కడ ఎలా స్టార్ట్ అయింది? అవే ఉన్నాయి. ఇక్కడ అదే రోడ్లు, అదే పేర్లు, అదే ఊరి పేర్లు, అదే జిల్లాల పేరు. ఇట్లా మన పిల్లలకి ఏమి ఇస్తున్నాం వారసత్వంగా? అదే ఇస్తున్నాము. అదే ఇస్తే మరి మీ భారతదేశ వారసత్వ సంపద ఎక్కడ పోయింది? ఒక్కసారి అందరం ఆలోచిద్దాం.